మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా, నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టిన. కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు ఇన్ని తప్పులు చేసుకుంటా. ఇలా మేము అడుగుతున్నది, నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను. నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలే, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్ల డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం